హలో అండి. హాయ్ మేడం. ఆంధ్రాలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంటుందండి మరి. ఓకే. జగన్ గారి అని ఎందుకు అనుకుంటున్నారు? బాగుంది, పాలన బాగుంది. పిల్లల స్టడీ పరంగా బాగా చూస్తున్నారు. పెద్దోళ్ళకి పింఛన్లు కానీ, పేదలకి ఇల్లు, గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. గ్రామాల్లో సచివాలయాలు అన్నీ బాగానే ఉన్నాయి. సో ఈ 5 సంవత్సరాల పాలన ఎలా అనిపించింది మీకు? చాలా బాగా చేశారండి. పేదలకైతే మంచి జరిగింది. ప్రతి ఒక్క పేదవాడికి అన్ని పథకాలు అందాయి. ప్రతి ఒక్కరు ఆనందంగానే ఉన్నారు. ఓకే. సో ఈ 5 సంవత్సరాల్లో బెస్ట్ అంటే ఏది చెప్తారు? వాలంటరీ వ్యవస్థ, మా అది అమ్మ తల్లికి అదే అమ్మఒడి. అమ్మ ఒడి బాగానే ఉందంత. అంటే జగన్ గారు వచ్చాకనే విద్యారంగం, వైద్య రంగం బాగా డెవలప్ చేశారని వైద్య రంగం చాలా నెంబర్ 1గా చేశారండి. ప్రతి పిల్లలు ఆనందంగా స్కూల్కి వెళ్ళి తింటున్నారు. గతంలో మనం చూస్తే మధ్యాహ్నం భోజనం చేయాలంటే పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధ లేదు. స్కూల్లో పిల్లలకి యూనిఫామ్ కానీ, బ్యాగులు కానీ ఉండే చాలా నెంబర్ 1గా చేశాడు. ప్రతి ఒక్క పిల్లలు జగన్ గారి గురించి బాగా చూస్తున్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి ఈరోజు జగన్ గారికి ఓటేయండి అని. ఇబ్బంది లేదు. సో ఇంతకుముందు గవర్నమెంట్తో పోలిస్తే ఏం చేంజెస్ వచ్చాయి? స్కూల్స్ బాగా చేంజ్ వచ్చాయి. పెద్దోళ్ళ పింఛన్ విషయాల్లో బాగా చేంజ్ వచ్చాయి. ఇంతకుముందు చూస్తే మనం పొద్దున్నే వెళ్ళేవాళ్ళు పింఛన్కి, ఎప్పుడో ఈవినింగ్ వరకు ఉండేవాళ్ళు. అదే ఆ రోజు అవుతుందో లేదో తెలియదు వర్క్. మళ్ళీ అతను 2 days తర్వాత వస్తాను, 3 days తర్వాత వస్తుంటే ఎదురు చూసేవాళ్ళు అన్నమాట. ఎప్పుడు వస్తాయి. ఒక్కోసారి టైం అయ్యేది, బాగా లేటు, అన్నం తినకుండా అక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధ లేదు. మంచంలో నుంచి లెగలేని ముసలోళ్ళు కానీ, ఇంటికి యాక్చువల్లీ ఎవరు కూడా వికలాంగులు కానీ ఒక దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంటికి వచ్చి తలుపు తట్టి పింఛన్ ఇస్తున్నారు పొద్దున్నే. అది నెంబర్ 1 అండి.